మహబూబ్నగర్ జిల్లా పాలమూరు యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టడం లేదని యూనివర్సిటీ గేటు ముందు కూర్చొని విద్యార్థులు నిరసన చేపట్టారు. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీ వీసీ వార్డెన్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం అని నినాదాలు చేశారు. వండిన అన్నం గేటు ముందు పెట్టి వి వాంట్ జస్టిస్ అని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. తెలవాలి కదా. మేము యూనివర్సిటీని రన్ చేయలేకపోతున్నాం అని మీరు కూడా చెప్పండి. గవర్నమెంట్ నుంచి చెప్పండి, ప్రెజర్ తీసుకొద్దాం, అప్పుడు ఫండ్ వస్తుంది. పాలమూరు యూనివర్సిటీలో ఫార్మసీ హాస్టల్లో అసలు ఫుడ్ అనేది సరిగ్గా పెట్టట్లేదు. మెనూ ప్రకారం అసలు ఆ ఫుడ్ కూడా సరిగ్గా పెట్టట్లేదు. ఎంతసేపు ఉన్నా కూడా గవర్నమెంట్ నుంచి డబ్బులు రాలేదు, మీరు మెస్ ఫీజు పెట్టట్లేదు, ఇవ్వట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. వీళ్ళకి ఎన్నిసార్లు కూడా కేర్ టేకర్ నుంచి వార్డెన్ నుంచి అందరికి కంప్లైంట్ చేస్తే వార్డెన్ వచ్చి నేను ఫుడ్ తినిపోతా, మీరు తర్వాత మెస్ క్లోజ్ చేసుకోండి. అదేవిధంగా బీసీని కలిస్తే బీసీ మీరు ఫుడ్ పోండి, మీతో అవసరం లేదు, పోయి కింది స్థాయితో మాట్లాడని చెప్తున్నారు. కింది స్థాయితో వాళ్ళతో మాట్లాడితే మాత్రం వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు. ఎంతసేపు చేసినా కూడా స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అంటే మెస్ ఫీజులు కట్టండి, అది కట్టండి చెప్తున్నారు. ఆల్రెడీ మేము మెస్ ఫీజులు కట్టే లోపలికి వచ్చినాము. అయినా కూడా వీళ్ళు ఏంటంటే స్టూడెంట్స్ దగ్గర గవర్నమెంట్ నుంచి ఫండ్ రావట్లేదు అని చెప్పి స్టూడెంట్ దగ్గర ఆ ఫండ్ కలెక్ట్ చేసి వీళ్ళు మా డబ్బులతోనే మళ్ళీ మాకే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ లాగా చేస్తున్నారు అనమాట.